in different నమస్తే, వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు న్యూస్. ఇక కామారెడ్డి జిల్లాలో వర్షాలు విపత్తును సృష్టిస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపోరుతుండటంతో చాలా చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. భారీ వర్షానికి క్యాసంపల్లి హైవేలో కాలువ ఉద్రిక్తత పెరగడంతో రోడ్లు డ్యామేజ్ అయింది. ఇక రోడ్డు మరమ్మతుల నిమిత్తం సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వాహనాలు 5 కిలోమీటర్ల పొడవున నిలిచిపోయాయి. ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండలా మారాయి. గండిపేట చెరువులోకి నీరు చేరడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగానే అధికారులు హెచ్చరించి వరద నీటిని విడుదల చేశారు. ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న నార్సింగ్ సర్వీస్ రోడ్ పైకి భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందిగా మారింది. గండిపేట జలాశయాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సందర్శించారు. కడప జిల్లా పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో కైలాసగిరి కొండపై 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. హరిత సైన్యం అధ్యక్షులు కల్లూరు భాస్కర్ రెడ్డి, బండివి నర్వాశ్రీ నందీశ్వర స్వామి దేవాలయ పరిధిలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కరుణాక, వెంకటరమణ, రామకృష్ణారెడ్డి, ఫణి రామస్వామి, సిద్ధురామ, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. చెట్లుంటే క్షేమం, లేకుంటే క్షేమం, లేకుంటే క్షేమం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ఇంటింటా చెట్టు ఊరంతా వనం, ఇంటింటా చెట్టు ఊరంతా వనం, ఇంటింటా చెట్టు ఊరంతా వనం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, ఇంటింటా చెట్టు ఊరురా వనం, ఇంటింటా చెట్టు ఊరురా వనం. స్థానానికి సమీపంలోని టేకుర్పేట హైవే రోడ్డులోని బండినరవ నందీశ్వర స్వామి దేవాలయం దాదాపు 50 మంది కలిసి 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కేవలము ఒక ధర్మక్షేత్రంగానే కాకుండా ఒక పర్యాటక కేంద్రంగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే మహోన్నతమైనటువంటి సంకల్పంతో ఈ కార్యకర్తలందరూ కూడా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో కొండ మీద కూడా ఒక చక్కటి పార్కును ఏర్పాటు చేయాలని, దీనికి ఫారెస్ట్ వారు మన కరుణాకర్ గారు, మన రఘునాథ్ రెడ్డి గారు అందరూ కూడా, వెంకటరమణ గారు అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రార్థిస్తున్నాం. భారత్ మాతాకి జై. వన్నేరవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ సరౌండింగ్ లో 1000 మొక్కలు నాటడం జరిగినది. ఇవే కాకుండా ఇంకా ఇక్కడ టెంపుల్ కట్టిన తర్వాత అక్కడున్న ప్లేస్ని బట్టి ఇంకా పూల మొక్కలు
ఆహ్లాదకరమైన మొక్కలు ఫ్యూచర్లో సుందరమైన పార్కు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఫ్యూచర్లో మన కోయంబత్తూర్ దగ్గర ఈషా టెంపుల్ మాదిరి ఇది కూడా డెవలప్ అవుతుందని మేము. కడప జిల్లా బద్వేల్ టౌన్లోని పూసలవాడ పాఠశాలను ముస్లిం పెద్దలు సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్లో 510 మంది విద్యార్థులు ఉన్నారని, వారికి కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని ఆవాస్ కమిటీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ సత్తార్ అన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని తెలియజేశారు. ఈ సమస్యను ఇప్పటికైనా పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాస్క్ కమిటీ గౌరవ అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ మరియు సలీం మౌలానా తదితరులు పాల్గొన్నారు. బద్వేల్ పట్టణ అధ్యక్షుడిని, అలాగే మన మస్తాన్ సాహెబ్ గారు మాస్క్ కమిటీ గౌరవ అధ్యక్షుడు, అలాగే సలీం హాఫీ సాబ్ గారు మాస్క్ కమిటీ డైరెక్టర్. ఈరోజు మనం బద్వేల్లోని శివానగర్లో ఉన్న పూసలవాడలో ఉన్న ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఈరోజు మన విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడైతే ఎలిమెంటరీ సెక్షను మరియు హై స్కూల్ సెక్షన్ కలిపి 510 మంది విద్యార్థులు ఉన్నారు. టాయిలెట్ ఒక బాత్రూమ్తోనే ఇక్కడ అమ్మాయిలందరూ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అబ్బాయిలకైతే అసలు బయట ప్రాంతానికి వెళ్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మన విద్యాశాఖ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఇందులో జోక్యం చేసుకొని ఈ ఉన్నత పాఠశాలలకు కనీసం అమ్మాయిల కోసమైనా కనీసం ఒక 4-5 బాత్రూములు ఇక్కడ కట్టించి వాళ్ళకి సరైన వస్తువులు కల్పించాలని చెప్పి మేము ఆవాజ్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. హై స్కూల్ ఇక్కడ మాకు బాత్రూమ్స్ ఏమీ లేవు. ఒక బాత్రూమ్ ఉంది, అందరం వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. మాకు తినడానికి కూర్చోడానికి సౌకర్యం లేదు. సాయంత్రం స్టడీస్కి కూర్చోడానికి ప్లేస్ లేదు. పొద్దున ప్లేట్లో నిలబడడానికి క్లమ్సీగా ఉంది ఇక్కడ ప్లేస్ అంతా. మాకు బాత్రూమ్స్ అలాగే కొంచెం ప్లే గ్రౌండ్ కూడా లేదు. అవి అన్నీ కలిగియండి. మన్యం జిల్లా పాలకొండ శ్రీ సాయి దుర్గానగర్ లో వరసిద్ధి వినాయక స్వామి వారి పంచమ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇక అర్చకులు చిట్టిబాబు శాస్త్రి, మంగిపూడి రామశేష శాస్త్రి సమక్షంలో లక్ష కుంకుమార్చన పూజలు మహిళలచే జరిపించారు. ఇక 5 రోజుల కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. దానిని దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది. తర్వాత కామధేనువు పుట్టింది. కామధేనువుడు ఋషులు పట్టికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కల్పవృక్షం పుట్టింది. ఇలా ఒక్కొక్కటి పుడుతున్నాయి. కానీ అసలైన అమ్మవారి కోసం చూస్తున్నారు. సంపద లేదు మెయిన్. ఎందుకంటే అమ్మవారు ఒక్క ధనం ఇచ్చేటటువంటి ఏం చేస్తాడు, అమ్మవారితో యుద్ధంలో సారలేకపోయి ఆయన ఒక విఘ్న యంత్రాన్ని, ఒక పెద్ద యంత్రాన్ని స్థాపన చేసి మధ్య నిలబడి యుద్ధం చేస్తూ ఉంటాడు ఆయన. అంటే అమ్మవారు ఏ బాణం వేస్తున్నప్పటికీ కూడా బండాసురుడి మీద ఆ బాణం వచ్చి మరి బండాసురుడికి తగదు, విఘ్నం అయిపోతున్నది అన్నమాట. అంటే విఘ్నం కలుగుతుంది అక్కడ. అప్పుడు అమ్మవారు అనుకున్నది, ఎంత బండాసురుడితో యుద్ధం చేస్తున్నాను, నా బాణాలన్నీ కూడా వృధా అయిపోతున్నాయి. బాపట్లలో శ్రీ సంపత్ గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఉదయం లక్ష్మీ గణపతి హోమం, గోపూజోత్సవం శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో జరిగింది. ప్రదోష కాలంలో విశిష్ట పూజా కార్యక్రమంతో పాటుగా సామూహిక కుబేర లక్ష్మి కుంకుమార్చన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుందరవరి రాజలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ సంపత్ గణపతి పరివార ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. కన్వీనర్ బాబు, నాగేంద్ర, మామిడి రాజశేఖర్, పేరాల శేషగిరిరావు, శ్రీహరి నారాయణ పాల్గొన్నారు. ఇదిగో హోమం బొట్ట అబ్బాయికి పెట్టు, మధుకి. అటు పక్క హోం పెడతా అంటే
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో నేషనల్ ప్రెసిడెంట్ ఆర్సీసీఎస్ మాల మహానాడు ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా దేశవ్యాప్త రాజకీయ కుట్రగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాల్లో దళితులపై అన్యాయం జరుగుతుందని, ఈ అన్యాయాన్ని అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రియేటర్స్ ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి 100లో నలుగురికి బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను, ఈ బెనిఫిట్స్ ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1100 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను ఇదే సబ్ క్లాసిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ అంటే మిత్రులారా ఇది ఎలా సాధ్యమని చెప్పేసి సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మాల సోదరులారా, బంధువులారా, ఇది ఒక మాలకే సంబంధించినటువంటి అంశం కాదు. దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో 1100 ఎస్సీ కులాలను డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా కింద తొక్కేసేటటువంటి కార్యక్రమం విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈ రాజకీయ నాయకులు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకి మనం నిరంతరంగా ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా పోరాటం చేస్తే ఏ చట్టమైనా సరే వెనక్కి తీసుకోవాల్సిందే మిత్రులారా. కాబట్టి నేను అభ్యర్థించేది ఒకటే, ఇది మానవ సమస్య కాదు, మాదిరి సోదరులు పైకి తీసుకొచ్చే సమస్య కాదు, ఓవరాల్గా దేశం మొత్తం మీద ఎస్సీలందరినీ తెలియజేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ మన్యం జిల్లా పార్వతీపురం వేదికగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం మిత్రులారా. ప్రతి దళితుడికి సంబంధించిందే ఇది కుట్ర. మోడీ గారికి మనం నిరంతరం చెప్తా ఉన్నాం మిత్రులారా. అన్ని భాషల్లో కూడా గత 9 నెలలుగా నిరంతరం పోరాటం సాగుతుంది. మన తమిళ సహోదరి చిత్తూరు జిల్లా కుప్పంలో ఆంధ్రనివా జలాలకు ప్రత్యేక ఆకర్షణ జోడిస్తూ పూరి ఆర్ట్స్ పురుషోత్తం తన ప్రతిభను మరొకసారి చాటుకున్నారు. కుపానికి కృష్ణా జలాలను తీసుకురావాలన్న సీఎం చంద్రబాబు నాయుడు చిరకాల స్వప్నం నెరవేరిన సందర్భంగా ఆంధ్రనివా నీటితో రంగులు కలిపి సీఎం చిత్రాన్ని ఆవిష్కరించాడు. కాలువ పక్కనే వేసిన ఈ ప్రత్యేక ఆర్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. ప్రజల ప్రశంసలు పొందుతున్న ఈ చిత్రం కుప్పం ప్రజల ఆనందాన్ని ప్రతిబింబిస్తోంది. బాపట్ల మండలంలోని తూర్పు పడమర బాపట్ల రెవెన్యూ పరిధిలో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసి భూములని నిరుపేదలకు కేటాయించాలని బీఎస్పీ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు బుదే రాజారావు మాజీ ప్రజాప్రతినిధుల అధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్, ఎక్స్ ఎంపీ మాదాల నారాయణస్వామి కాలనీకి విద్యుత్ సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన శక్తి రాష్ట్ర నాయకులు శీలం రోజన్ బాబు, బీఎస్పీ నాయకులు పాలపర్తి సంతమ్మ, కొప్పూరి రాజారావు, వేపూరి జోసఫ్, తగరం రవికుమార్, మంచాల ఆనంద్, ఉదయ్ కిరణ్, సిపిఎం పార్టీ కోలా శరత్ తదితరులు పాల్గొని నినాదాలు చేశారు. బాపట్ల మండల తహసీల్దార్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి ఈరోజు బాపట్ల మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆక్రమణాలకు గురైన భూములను అన్యక్రాంతం చేసుకున్న వారి చేతిలో నుండి
విడిపించి పేదలకి ఇవ్వాలని, అదేవిధంగా పేదలు నివసిస్తున్న స్థలాల్లో వారికి పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా పేదలు నివసిస్తున్న కాలనీల్లో విద్యుత్ సౌకర్యం మౌలిక సదుపాయాలు కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ రోజున పొలిటికల్ పార్టీలు అన్నీ కలిసి రాజకీయ పార్టీలు నాయకులు బడాబాబులు చేతుల్లో ఎవరి చేతులైనా ప్రభుత్వం భూమి ఉంటే ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకొని పేదలకు కేటాయించాలని ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ గళమెప్పుతుంది. గతంలో చూసుకుంటే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొన్ని లక్షల వేల ఎకరాలు ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి ఆధ్వర్యంలో పేదలు పంచిచ్చిన ఘటనలు మనకి చూసున్నాం, ఎంతో అనుభవాలు చూసున్నాం. అదేవిధంగా బాపట్ల మండలంలోనే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో పేదలకి ఇళ్ల స్థలాలు ప్రభుత్వ భూములు పంచాలని. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ పురో అభివృద్ధి సూచిక కార్యక్రమం కింద సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులకు ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎంపీడీఓ పఠాన్ రఫీఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణలో మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, 13 శాఖల అధికారులు పాల్గొన్నారు. పంచాయతీలో సామాజిక ఆర్థిక అభివృద్ధి సూచికల ఆధారంగా ప్రణాళిక రూపొందించి కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని, ఉత్తమ పంచాయతీల ఎంపిక జాతీయ స్థాయిలో జరుగుతుందని ఎంపీడీఓ తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆత్మకూరు నందు పంచాయతీ పురోభివృద్ధి సూచికల గురించి గౌరవ సర్పంచులకి, ఎంపీటీసీలకి, పంచాయతీ కార్యదర్శులకి మరియు మండల స్థాయిలోని 13 శాఖల అధికారులకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచాయతీలు 2023-24 సంవత్సరంలో వాటి పనితీరు ఏ మాదిరిగా ఉంది అనేది కొన్ని సూచికల ద్వారా మదింపు చేసి ఆ సూచికల ప్రకారము బాగా సామాజికంగా ఆర్థికంగా పురోభివృద్ధి సాధించినటువంటి గ్రామ పంచాయతీలని జాతీయ స్థాయిలో బెస్ట్ గ్రామ పంచాయతీలుగా ఎంపిక చేయడం కోసంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని. చిన్నశంకరంపేట మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గవలపల్లి శ్రీ రామలింగేశ్వర ఫర్టిలైజర్స్ వద్ద యూరియా అందుబాటులో ఉందని తెలిసి వర్షం పడుతున్న ఉదయం 5 గంటల నుండి రైతులు చెప్పులు రాళ్లతో లైన్లో నిలబడ్డారు. 1000 మందికి పైగా రైతులు రావడంతో పోలీసుల పహారాల్లో టోకెన్లు ఇచ్చారు. ఒక్కరికి ఒక సంచి మాత్రమే ఇవ్వడంతో భార్యాభర్తలు, మహిళలు, చిన్నపిల్లలతో కూడిన రైతులు కూడా క్యూలో నిలవాల్సి వచ్చింది. ఇక సరిపడా యూరియా అందడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నరసంపేట అశోకనగర్ దామర చెరువు సమీపంలో నిర్మించిన నూతన మెడికల్ కాలేజీ జనరల్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎమర్జెన్సీ ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్ మాట్లాడుతూ ఆధునిక పరికరాలు, ల్యాబ్, సిటీ స్కాన్ వంటి సదుపాయాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీంతో నరసంపేట పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలియజేశారు.
పీడియాట్రిక్స్ అండ్ గైనకాలజీ, చిన్నపిల్లలు అండ్ గైనకాలజీ ఆ పాత బిల్డింగ్ లో ఉంటవి. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ఇక్కడ కంప్లీట్ గా ఐపీ సేవలన్నీ ఈ డిపార్ట్మెంట్ నుండి చేయడం జరుగుతుంది. సో దీంట్లో జనరల్ మెడిసిన్ ఉంటుంది, జనరల్ సర్జరీ ఉంటుంది, ఆర్థోపెడిక్స్ ఉంటుంది, ఈఎన్టీ ఉంటుంది, ఆప్థల్మాలజీ ఉంటుంది, దాని తర్వాత డెర్మటాలజీ అండ్ సైకియాట్రీ. ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కావాల్సిన వార్డ్స్ అన్ని ఆల్రెడీ మన దగ్గర ఇక్కడ 140 బెడ్స్ ఉన్నాయి. 140 బెడ్స్ కావాల్సిన అన్ని మనం రెడీ చేసి పెట్టేశాం. మనకి కొద్దిగా ఇంతకుముందు స్టాఫ్ నర్సుల ప్రాబ్లం కొరత ఉంది చాలా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎందుకు ఇన్ని రోజులు షిఫ్ట్ చేయలేదంటే స్టాఫ్ నర్సులు లేకపోవడం వల్ల షిఫ్ట్ చేయడం జరగలేదు, షిఫ్ట్ చేయలేదు. సో మన డిఎంఈ గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల డిఎంఈ గారు కొత్తగూడెం నుంచి ఒక 10 మంది స్టాఫ్ నర్సులు పంపించడం జరిగింది. తర్వాత ఇది మనకి వరంగల్ షిఫ్ట్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ రిఫర్ చేయడం కానీ అట్లాంటివి జరగదు. అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ మనకి ఒకటి. అతి త్వరలో సిటీ మనకి అల్ట్రాసౌండ్ కూడా వస్తుంది, మనకి ఇక్కడికి అల్ట్రాసౌండ్ మిషన్ కూడా వస్తుంది. అల్ట్రాసౌండ్ ఇంత ముందు ఇప్పుడు టీహెబ్ లో పంపించే వాళ్ళం, అది కాస్త అల్ట్రాసౌండ్ అది ఇక్కడే చేయడం కూడా అవుతుందండి. అండ్ మెయిన్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఒకటి ల్యాబ్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన పేషెంట్ ని ఇంతకుముందు శాంపుల్ తీసేసుకొని అన్ని టీహెబ్ పంపించడం కానీ లేకుంటే పాత హాస్పిటల్లో ఉన్న ల్యాబ్ పంపించడం అని జరిగేది. బాపట్ల పట్టణం సూర్యలంక రోడ్డులోని టీ నగర్ వద్ద గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వెగిసిన నరేంద్ర వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్నదానం అన్నది మహాపుణ్యకార్యమని పేర్కొంటూ గణేశుని కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఐ శ్రీనివాసరావు, వేణు, మలబంటి కోటేశ్వరరావు, సైదావాలి, సురేంద్ర, మాజీ కౌన్సిలర్ రమేష్ పాల్గొన్నారు. ఏలూరు నగర గౌరవరం శ్రీ దశభుజ లక్ష్మీ గణపతి దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సిరికి శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఉదయం గణపతి పూజల అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య హోమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా సిరికి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, భక్తులు ఆలయానికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలన్నారు. ఆలయ పూజారి హోమం వల్ల కలిగే లాభాలను వివరించారు. అనంతరం అన్నదానం విశేషంగా నిర్వహించబడింది. అనంతరం ఆలయంలో అన్నదానం వైభవంగా జరిగింది. నెల్లూరు నగర ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో 14వ డివిజన్ జగదీష్ నగర్ పార్క్ వద్ద ఆదాని ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 2025 నాటికి 54 డివిజన్లకు నీరు అందజేస్తామని, 1 సంవత్సరం లోపల భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అమలు చేస్తామని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులను వైసీపీ ఆపివేసిందని, ఇప్పుడు వాటిని పునరుద్ధరిస్తున్నామని మంత్రి మండిపడ్డారు. సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో చక్కటి నీరు వచ్చే విధంగా డిజైన్ చేసాం. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు లేకుండా ఉండడానికి 550 కోట్లతో చేసాం. అయితే ఆ 2 ప్రాజెక్టులు 90%, 85% పూర్తి అయితే గత ప్రభుత్వం ఆపేస్తుంది. 1100 కోట్లు శాంక్షన్ చేసినప్పుడు నెల్లూరుకి
ముఖ్యమంత్రి గారు ఆ రోజు 1100 కోట్లు శాంక్షన్ చేస్తే 940 కోట్లు ఖర్చు పెట్టి 165 కోట్లు ఆపేశారు. ఆ 165 కోట్లు అడ్కోలు ఏదైతే రావాలో అది ఆగిపోయింది. మళ్ళా ముఖ్యమంత్రి గారిని అడిగి ఈరోజు మళ్ళీ దాన్ని రివైజ్ చేసాం. అది యాక్చువల్గా శాంక్షన్ చేశారు. అమౌంట్ కూడా మన కమిషనర్ గారి అకౌంట్కి వచ్చింది, డబ్బులు కూడా వచ్చేసినాయి. అధికారులకి ఎవరైతే దాన్ని చేస్తున్నారో మెగా కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, వాళ్ళకి 135 కోట్లు బాకీ ఉంది. వాళ్ళు చేసిన పనికి 2014-19లో వాళ్ళు చేసిన పనికి 135 కోట్లు బాకీ ఉంది. వాళ్ళు అబోదివో కొట్టుకున్నారు, సార్ డబ్బులు ఇవ్వకుండా 6 ఏళ్ళు అయిపోతే ఎలా పనిచేయాలని ఈ మధ్య పని చేస్తున్నారు. అయితే నత్తనడక చేస్తున్నారు. నేను కూడా వాళ్ళని ఫోర్స్ చేయాలన్నా వాళ్ళు ఒకటే అన్నారు, 135 కోట్లు మాకు రావాల్సి ఉంటే ఎట్లా మీరు ఫోర్స్ చేస్తే సార్ రిక్వెస్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారిని అడగతాం, ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు, దాన్ని శాంక్షన్ చేశారు. అడ్కోల్ లోన్ వచ్చింది. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, డిసెంబర్ లోపల డ్రింకింగ్ వాటర్ సమస్యని 100%. కామారెడ్డి పట్టణంలో వరద బాధితులు స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి ఒక్కసారి రాలేదని వారు వాపోయారు. వరదతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే మా గురించి ఆలోచించారా అని వారు తెలియజేశారు. ఎలక్షన్లు ఒక్కొక్క రమ్మని ఇప్పుడు మోర్లు క్లీన్ చేయమంటే క్లీన్ చేయరు. మున్సిపల్ కమిషనర్ చెప్తే ఏదో చిన్న పిల్లలు మున్సిపల్ కమిషనర్ కింద ఉంటాడు. లెటర్ ప్యాడ్ల మీద కాంప్లైంట్ ఇచ్చిన మున్సిపల్ వాళ్ళకి కూడా మేము ఇంటికి 150-200 వేసుకుంటా క్లీన్ చేపిస్తున్నాము మున్సిపల్ వాళ్ళతో. మరి ఎందుకు మున్సిపల్ ఉన్నారు వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థనే తీసి పడేయండి. కౌన్సిలర్ ఫోన్ చేస్తా, కౌన్సిలర్ లేపాడు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తా, ఎమ్మెల్యే రాడు. ఎందుకన్నా వ్యవస్థ చెప్పాలి. మీరు బతుకురా, మీ ఓట్లు మాకు అద్దను, మేము వెయ్యలేం. ఏదో రకం బతాం, కైకిలు చేసుకుని ఏదో రకం బతాం, ఏమని చేసుకుంటాం. ఓట్ల కోసం రాగానే ఓట్లేరి 500 ఎందుకు ఇది బతుకు? రాకూరు రాజకీయ నాయకులు అంటూ మా కాలనీకే రాకూరి. అందరం వచ్చి మాకు ఇన్ని పైసలు వేసుకో, మేమనే రోడ్లు ఏమైనా వేసుకుంటాం. ఒక్క రాజకీయ నాయకుడికి మా కాలనీకి రాకూరి. మంచికి పైసలు వేసుకున్నా, కైకిలు చేసుకున్నా మేము రోడ్లు బాగు చేసుకుంటాం. ఓటు కోసం వస్తే మాత్రం తంతాం. ఇది పక్క ఓటు కోసం వస్తే మాత్రం తంతాం. మీరు మా కాలనీకే రాకూరు నాయకులు. సీతాకత్తది అటే పోతుంది, చెబిల సమస్య అటే పోతాడు. రమణారెడ్డి గారు అయితే పత్తన్న లేడు. ఏంది మా ఇల్లు చూడు ఒకసారి, మా ఇల్లు చూపిస్తే పరిచయం అవుతారు. మా ఇల్లే కాదు, కాలనీలన్నీ ఒకసారి డోర్ తీసి మీ వీడియో తీస్తే మీకు అర్థమవుతుంది మా బతుకులు. మొత్తం దీపైనాక వస్తారు అన్న. 8 ఏళ్ళకి ట్యాంక్ ఎక్కితే 12 దాకా ఏ నాయకుడు రాలేదు. ఇలా ఏం తింటారు? ఇలా భార్య ప్రెగ్నెన్సీ ఈమెట్ పోవాలి, పరిస్థితి ఎట్లా? నాయకుడు రారే, మేము ఓవర్ రాకురే. మీ రోడ్లు పైన మేము మనిషికి 5, 10 ఏడాది దాకా జమ చేసుకుని మేము చేసుకుంటాం. నాయకులు మాత్రం రాకూరి. ఇవి పిలిచిన అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవండి తెలుగు న్యూస్.